హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు. ఈ పప్పుని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు చింత చిగురు, కప్పు కందిపప్పు, 1 స్పూన్ పోపు గింజలు, 2 స్పూన్స్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ఉప్పు, కొన్ని వెల్లుల్లి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టమాటా, 4 పచ్చిమిర్చి. అలాగే కుక్కర్లో పప్పుని తీసుకోండి. దాన్ని 2 సార్లు బాగా వాష్ చేయండి. దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మనం ముందుగా తీసుకున్న టమాటోలని కట్ చేసుకుని అందులో వేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చిని వేద్దాం. సో ఇప్పుడు 2 సార్లు కడుక్కున్న చింత చిగురుని అందులో వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టి ఆ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు పైన క్యాప్ పెట్టి 5 విజిల్లు వచ్చేలా ఉంచేద్దాం. మూత తీసి అది ఉడికిందా లేదా చూసి ఒకసారి కలుపుకొని పప్పుని బాగా రుబ్బండి. మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టండి. తర్వాత మరో గ్లాస్ వాటర్ని వేసుకోండి. స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 4 ఎండుమిర్చి, అదేవిధంగా దంచుకున్న వెల్లుల్లి. మిశ్రమాన్ని దించే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న పోపుని పప్పులోకి వేసుకొని మిక్స్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన సింపుల్గా చింత చిగురు పప్పు రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిది తినేయడమే ఇక. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డ్యూట్, ఉంటాం మళ్ళా.